గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తన 100వ సినిమాగా చేయడంతో బాలయ్య ఇకపై కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటారని, మాస్ మసాలా కథలు ఎంచుకోరని, కథాబలమున్న కొత్తదనమున్న చిత్రాలకే ఓటేస్తారని చెప్పుకున్నారు. ఆయన కూడా అలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ ఆ తర్వాత బాలయ్య ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే ఎప్పటిలా బాలకృష్ణ మాస్ కథలకే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. పూరితో పైసా వసూలు లాంటి మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్న బాలయ్య తదుపరి చిత్రాన్ని ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చేస్తున్నారు. త్వరలో బోయపాటి శ్రీనుతో మరో మాస్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య తన స్టైల్ సినిమాలు మానేస్తారేమో అని బెంగపడ్డ అభిమానులకి ఇది స్వీట్ న్యూసే. కానీ ఇకపై బాలయ్యని గౌతమిపుత్ర లాంటి విభిన్నమైన చిత్రాల్లో చూడవచ్చునని ఆశపడ్డ వారికి మాత్రం నిరాశ కలిగిస్తోంది. 100వ చిత్రం విషయంలో, కథల ఎంపిక విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అది ఒక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోవాలని కోరుకున్న బాలకృష్ణ ఆ చిత్రానికి వచ్చిన స్పందన తర్వాత కూడా అలాంటి సినిమా మరొకటి తలపెట్టకపోవడం విశేషమే సుమి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.